నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 11th November స్ట్రాంగ్ ర్యాలీ మార్కెట్లో 120 పాయింట్స్ నిఫ్టీ పాజిటివ్గా క్లోజ్ అయింది. లోయర్ లెవెల్ నుంచి స్ట్రాంగ్ రికవరీ. ఇంట్రాడేలో -100 పాయింట్స్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి రికవరీ స్టార్ట్ అయింది. ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ అనుకోవచ్చు. ఒక మంచి స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్తోనే ఈరోజు క్లోజ్ అయింది. సెన్సెక్స్ కూడా స్ట్రాంగ్ మూమెంటమే. 335 పాయింట్స్ పాజిటివ్లో 83,871 దగ్గర క్లోజ్ అయింది. సెక్టోరియల్కి చూస్తే ఆల్మోస్ట్ ఆల్ సెక్టార్స్ మనకి పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. ఒక 1 or 2 రియాలిటీ కొంచెం వీక్నెస్ కనిపించింది, కానీ టాప్ పర్ఫార్మింగ్ సెక్టార్ అంటే ఐటీ సెక్టార్లో ఒక స్ట్రాంగ్ మూమెంటం చూసాం. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 428 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. నిఫ్టీ ఆటో పాజిటివ్ ఉంది. పిఎస్సి స్టాక్స్లో కూడా ఒక పాజిటివ్ మూమెంటం. నెగిటివ్ స్టాక్స్లో చూస్తే మనకి రియాలిటీ కొంతవరకు నష్టాల్లో క్లోజ్ అయిందని చెప్పొచ్చు సెక్టోరియల్గా. నిఫ్టీ 50 స్టాక్స్ చూద్దాం. సో నిఫ్టీ 50 స్టాక్స్లో 41 స్టాక్స్ పాజిటివ్ ఉంటే లూజర్స్లో 9 స్టాక్స్ ఉన్నాయి. సో టాప్ పర్ఫార్మింగ్ స్టాక్ అంటే ఈరోజు ఇండస్ఇండ్ బ్యాంక్. ఒక స్ట్రాంగ్ ర్యాలీ, ఈ ఫాల్ తర్వాత స్ట్రాంగ్ ర్యాలీ. మనం ప్యాటర్న్ వైజ్గా చూస్తే ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అది. సో ఇది ఫ్లాగ్ ప్యాటర్న్ని బ్రేక్అవుట్ అయిన తర్వాత మూమెంటం స్ట్రాంగ్ కనపడుతుంది. ఈరోజు కూడా స్ట్రాంగ్ ర్యాలీ. 826 దగ్గర క్లోజ్ అయింది. హైయర్ లెవెల్లో మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ 873 ఆ ప్రాంతంలో ఉంది. అక్కడి వరకు వెళ్తుండొచ్చు రాబోయే రోజుల్లో. తర్వాత బిఈఎల్ డిఫెన్స్ స్టాక్స్లో కూడా ఈరోజు స్ట్రాంగ్ ర్యాలీ. గత కొన్ని రోజుల నుంచి కూడా డిఫెన్స్ స్టాక్స్ మంచి ర్యాలీ చూపిస్తున్నాయి. ఇక్కడ ఈ బిఈఎల్ చూస్తే ప్యాటర్న్స్ కొంచెం సాలిడ్ అప్ మూమెంటం ఉండే ప్యాటర్న్ లాగా కనపడుతుంది. ఎందుకంటే ఈ ర్యాలీ తర్వాత పుల్ బ్యాక్ ఆల్మోస్ట్ 100% పుల్ బ్యాక్ ఇచ్చి అక్కడి నుంచి మళ్ళీ ర్యాలీ కంటిన్యూ అవుతుంది. సో లోయర్ లెవెల్లో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కనపడుతూ ఉంది ఈ స్టాక్కి. ఇప్పుడు మనకి ఈ లెవెల్స్ క్రాస్ కావచ్చు. మేబీ 430 లెవెల్ కొంచెం స్ట్రాంగ్గా రెసిస్టెన్స్ ఏరియానే. ప్రీవియస్గా ఇక్కడ సప్లై ఉంది, తర్వాత ఇక్కడ కూడా మనకి సప్లై ఏరియా ఫామ్ అయింది. సో అక్కడి నుంచి ఫాల్ అయిన తర్వాత మాత్రం ఇప్పుడు ర్యాలీ కంటిన్యూ అవుతుంది. రాబోయే రోజుల్లో 430ని కూడా క్రాస్ చేసి మేబీ 435, 436 లెవెల్కి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. బై అండ్ డిస్ మోడ్లో ఉండొచ్చు. ఇప్పుడు మనకి కొంచెం సప్లై దగ్గర ఉన్నాం కాబట్టి కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. బట్ ఏదైనా డిప్స్ ఇస్తే ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. తర్వాత M&M కూడా స్ట్రాంగ్ ర్యాలీ. అదానీ పోర్ట్స్, HCL టెక్, ఐటీ ప్యాక్ స్ట్రాంగ్ మూమెంటం. సో ఇది ఒకటి ఇంట్రెస్టింగ్ లాగా ఉంది. HCL టెక్లో మనకి ఈరోజు దాదాపుగా 2% ప్రైస్ పెరిగింది. ఒక్కటి ఈ కన్సాలిడేషన్ జోన్ అనుకోవచ్చు, ఒక లాంగ్ టర్మ్ కన్సాలిడేషన్ జోన్ లాగా అనుకోవచ్చు దీన్ని. సో ఈ జోన్ని బ్రేక్అవుట్ చేసింది. 1558 దగ్గర బ్రేక్ చేసి 1570 దగ్గర క్లోజ్ అయింది. సో ర్యాలీ కంటిన్యూ కావచ్చు. కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసుకోవచ్చు దాంట్లో కూడా. అదేవిధంగా HDFC లైఫ్, ఎటర్నల్ ఫాల్ తర్వాత కొంచెం రికవరీ మోడ్లో కనపడుతుంది. అయితే ఓవరాల్గా పాజిటివ్ మూమెంటం కాదు. ఈరోజు కొంచెం అప్ మూమెంటం చూపించింది, కానీ ఓవరాల్గా ట్రెండ్ ఇంకా వీక్నెస్గానే కనపడుతుంది షార్ట్ టర్మ్లో. తర్వాత బజాజ్ ఆటో రికవరీ అనుకోవచ్చు. ఈ ర్యాలీ తర్వాత పుల్ బ్యాక్ తర్వాత మళ్ళీ ర్యాలీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి. లాస్ట్ 3 days నుంచి హైయర్ హైస్ హైయర్ లోస్ ఫామ్ అవుతున్నాయి. ఇది కొంచెం హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. తర్వాత శ్రీరామ్ ఫైనాన్స్, ఇది చాలా స్ట్రాంగ్ మూమెంటం. ఇది గతంలో కూడా మనం 2-3 సార్లు వీడియోలో వచ్చింది మనకి స్టాక్. సో దీంట్లో అయితే స్ట్రాంగ్ మూమెంటం కనపడుతుంది. టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కూడా మూమెంటంలో పాజిటివ్గా ఉన్న స్టాక్స్. లూజర్స్లో చూస్తే బజాజ్ ఫైనాన్స్ రిజల్ట్ తర్వాత ఇది బాగా ఫాల్ అయింది. ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, కంటిన్యూస్గా లోయర్ లెవెల్కి వెళ్ళిపోయింది అండ్ క్లోజింగ్ ఆల్మోస్ట్ డే లోకి దగ్గరలో క్లోజ్ అయింది. వీక్నెస్ కంటిన్యూ ఉండొచ్చు. ఈ స్టాక్లో కొంచెం కాషియస్ అప్రోచ్ ఉండాలి. తర్వాత బజాజ్ ఫైనాన్స్తో పాటు ఫిన్సర్వ్ కూడా డౌన్ అయింది. తర్వాత ONGC, తర్వాత టాటా మోటార్స్, దెన్ అపోలో హాస్పిటల్, కోటక్ బ్యాంక్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, అదానీ ఎంటర్ప్రైజ్, ఇవన్నీ కూడా కొంచెం వీక్గా క్లోజ్ అయిన స్టాక్స్ ఈరోజు. మనకి ఆప్షన్స్ ఈరోజు వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి మనం ఆప్షన్ డేటా మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయొద్దు. నెక్స్ట్ టెక్నికల్ లెవెల్స్ చూద్దాం నిఫ్టీకి. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో నిన్న వీడియోలో మనం అనుకున్నాం మనకు ఒక ఆపర్చునిటీ రావచ్చు మంత్లీ పివోట్ లెవెల్ దగ్గర. ఈరోజు మనం జాగ్రత్తగా గమనిస్తే మంత్లీ పివోట్ లెవెల్ దగ్గర ఎప్పుడైతే సపోర్ట్ తీసుకుందో ర్యాలీ స్ట్రాంగ్ ర్యాలీ 25,478 ఆర్ 480 అనుకోవచ్చు మనం. సో ఈరోజు లో చూస్తే మనకి దానికన్నా కిందకి వెళ్ళింది, 25,449 వరకు వెళ్ళింది. కానీ రివర్సల్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే మనకి ఈ మంత్లీ పివోట్ లెవెల్ని బ్రేక్ చేసిందో షార్ట్ టర్మ్ టైం ఫ్రేమ్లో
15 మినిట్స్ క్యాండిల్ స్టిక్ చార్ట్ కానీ లేకపోతే 30 మినిట్స్ క్యాండిల్ స్టిక్ చార్ట్ కానీ మనం పెట్టుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. సపోజ్ మనం ఇప్పుడు 15 మినిట్స్ క్యాండిల్ స్టిక్ చార్ట్ పెట్టుకుంటే, సో ఇది డ్రాప్ అయిన తర్వాత రివర్సల్, ఈ డ్రాప్ తర్వాత ఎప్పుడైతే ఈ రివర్సల్ క్యాండిల్ స్ట్రాంగ్ మొమెంటం చూపించిందో, ఈ డ్రాప్ తర్వాత ఇది హై, నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ నుంచి ఇది 25,477 ఇది మంత్లీ పివోట్. సో ఇది మనకి కొంచెం కన్సాలిడేట్ అయ్యి బ్రేక్అవుట్ చేసింది. వన్స్ బ్రేక్అవుట్ చేసిన తర్వాత ఎంత పెద్ద ర్యాలీ ఇచ్చిందో చూడండి. సో ఒకటి మనకి ఆ టెక్నికల్ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూస్తే మనకి దాదాపుగా ఇది 25,500, సో 25,694, 194 పాయింట్స్, దాదాపుగా 200 పాయింట్స్ అనుకోవచ్చు. ఇది యాక్చువల్గా టెక్నికల్గా ఇది అఫీషియల్ క్లోజింగ్ ప్రైస్ 25,694 అనేది. బట్ యాక్చువల్ మనం 3:30 టైంకి క్లోజింగ్ ప్రైస్ తీసుకుంటే 25,710 ఆర్ 712 దగ్గర క్లోజ్ అయింది. సో లాస్ట్ 30 మినిట్స్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ కింద మనం అఫీషియల్ క్లోజింగ్ ఇస్తాం కాబట్టి అది టెక్నికల్గా 25,694 దగ్గర క్లోజ్ అయింది. మొమెంటం స్ట్రాంగ్ ఉండటానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి హైయర్ లెవెల్లో. సో నిన్న వీడియోలో మనం అనుకున్నాం ఇది మనకి ఒక ఆపర్చునిటీ ఇవ్వచ్చు అని, అది ఈరోజు ఇచ్చింది. 200 పాయింట్స్ మొమెంటం ఇచ్చింది మనకి. దాని తర్వాత ఇప్పుడు మనకి ఇది బ్రేక్అవుట్ లెవెల్ 25,720 మనకి కీ లెవెల్ అనుకున్నాం. సో ఇది బ్రేక్ కావాలి. రేపు దీనిపైన ఓపెన్ అయినా లేదా ఇప్పుడున్న లెవెల్ దగ్గర ఓపెన్ అయ్యి దాన్ని బ్రేక్ చేసినా కానీ ర్యాలీ కంటిన్యూ కావచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనకి పెద్దగా రెసిస్టెన్స్ లెవెల్స్ లేవు. 25,930 వరకు మధ్యలో చిన్నగా ఒక ఇంట్రాడే లేదన్నా చిన్న బుల్ బ్యాక్స్ వచ్చినా కానీ పొజిషనల్గా మాత్రం ఈ లెవెల్ని టెస్ట్ చేయడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో 25,930 ఇన్ కేస్ 720ని బ్రేక్ చేసి దానిపైన క్లోజ్ అయితే. అయితే ఈరోజు ఒక ఈవెంట్ కూడా ఉంది మనకి. బీహార్ ఎలక్షన్కి సంబంధించి ఎగ్జిట్ పోల్ రిజల్ట్ ఎగ్జిట్ పోల్ అనౌన్స్ చేసే ఇది ఉంటుంది ఈరోజు ఈవినింగ్. సో దాని ప్రభావం కూడా మార్కెట్ మీద కనపడవచ్చు. సో ఎనీహౌ టెక్నికల్గా మాత్రం మనం బై అండ్ డిప్స్లోనే ఉండొచ్చు ఈ లెవెల్ బ్రేక్ అయితే. సో ఇప్పుడు టెక్నికల్ లెవెల్స్ సేమ్ పెద్దగా మనకి ఏం మార్పులు లేవు. మనకి ఒకవేళ ఏదైనా డిప్ ఇచ్చి లోయర్ లెవెల్లో మనకి ఒక ఆపర్చునిటీ వస్తే మాత్రం 25,570 మనకి ఒక ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. తర్వాత 25,537, అగైన్ 25,480 ఇవి మంచి సపోర్ట్ లెవెల్స్. ఏ లెవెల్ దగ్గరైనా కానీ లోయర్ లెవెల్లో మనకి ఒక బుల్లిష్ మొమెంటం క్యాండిల్ వస్తే అది మనకి ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్స్. సో మనం నిన్న వీక్లీ పివోట్ లెవెల్ మనకి సపోర్ట్ లెవెల్ అనుకున్నాం, దానికన్నా కిందకి వెళ్ళింది కానీ దానికని బ్రేక్ చేసి దానిపైన క్లోజ్ అయింది. ఎప్పుడైతే లోయర్ లెవెల్ నుంచి దీన్ని బ్రేక్ చేసిందో ర్యాలీ కంటిన్యూ అయింది. 58,138 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు సేమ్ మనం గతంలో అనుకున్నట్టుగానే 58,325 ఆర్ 330 ఫస్ట్ రెసిస్టెన్స్, దాన్ని బ్రేక్ చేస్తే 58,500 అవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. సో ఇన్ కేస్ మనం బాగా హై లెవెల్కి వెళ్ళాలంటే ప్రీవియస్ ఈ హైని క్రాస్ చేయాలి. దాదాపుగా 58,600 ఆర్ 780 లెవెల్స్ని క్రాస్ చేస్తే మాత్రం ర్యాలీ కంటిన్యూ అయ్యొచ్చు. ఆల్ టైమ్ హైని క్రాస్ చేసి పైకి వెళ్ళొచ్చు. లోయర్ లెవెల్లో ఆపర్చునిటీ కోసం చూడాలి. మన కీ లెవెల్లో పెద్దగా మార్పు ఏం లేదు. 57,350 దగ్గర మన కీ లెవెల్ ఉంది. దానికన్నా పైనే ఉన్నాము. బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీలో కూడా. నెక్స్ట్ సెన్సెక్స్కి లెవెల్స్ చూద్దాం. ఈ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆప్షన్స్లోనే ఎక్కువగా ట్రేడ్ చేస్తూ ఉంటాం. మన ట్రేడర్స్ చాలా వరకు చేసేది ఆప్షన్స్లోనే. మనం డేటా తీసుకున్నా కానీ ఆప్షన్స్ టర్న్ ఓవరే చాలా ఎక్కువగా ఉంటుంది మార్కెట్లో. సో అయితే ఆప్షన్స్లో ఇంకొక డేటా ప్రకారం చూస్తే ఎక్కువ మంది నష్టపోతున్నారు. దాదాపుగా 90 to 95% ఆఫ్ ద పీపుల్ ఆర్ లూజింగ్ మనీ ఇన్ ద ఆప్షన్స్ అని మన డేటా చెప్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే ఆప్షన్స్ మీద మనకి సంబంధించిన అవగాహన లేకపోవటం, అసలు ఆప్షన్ ప్రైసింగ్ ఫార్ములా చాలామందికి తెలియకపోవటం. సో ఆప్షన్స్ ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది, దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి, సో దాన్ని క్యాలిక్యులేషన్ ఎట్లా చేస్తాం, ఇవన్నీ తెలుసుకోవాలి. దాంతోపాటుగా నేకెడ్ ఆప్షన్స్ కన్నా కూడా ఒక స్ట్రాటజీ వైజ్గా ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తే లాభాలు రావడానికి అవకాశాలు పెరుగుతాయి. సో ఇవన్నీ నేర్చుకోవడానికి 1 డే ఆప్షన్స్ క్లాస్ హైదరాబాద్లో జరుగుతుంది. దానికి సంబంధించిన వివరాలన్నింటినీ తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు, లేదా వాట్సాప్ ద్వారా కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఈ మంత్ 23కి ఫుల్ డే 1 డే సెషన్. దీంట్లో ఆప్షన్స్కి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా మీరు నేర్చుకోవచ్చు. ఇది ఫిజికల్ క్లాస్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ చేయండి. సో సెన్సెక్స్ ప్రీవియస్గా మనం అనుకున్న టెక్నికల్ లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ ఇది. ఈ లెవెల్ని క్రాస్ చేసి దానిపైన క్లోజ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ రెసిస్టెన్స్ 84,280.
సో ఇక్కడ కూడా అంతే సేమ్ మనం సెన్సెక్స్ని అబ్జర్వ్ చేసినా కానీ మంత్లీ పివోట్ అండ్ వీక్లీ పివోట్ లెవెల్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అనుకున్నాం. మంత్లీ పివోట్ మాత్రం స్ట్రాంగ్ ఆపర్చునిటీ మనకి. సో ఇక్కడ తీసుకుంటే 83,129 దగ్గర మనకి మంత్లీ పివోట్ ఉంది. లోయర్ టైం ఫ్రేమ్లో మనం చార్ట్స్ జాగ్రత్తగా చెక్ చేస్తే మనకు ఆపర్చునిటీ ఇచ్చినట్టే. ఇక్కడ ఎప్పుడైతే 23,150, 160 లెవెల్స్ క్రాస్ అయ్యి సస్టైనబుల్గా ఉందో షార్టర్ టైం ఫ్రేమ్లో 15 మినిట్స్ ఆర్ 30 మినిట్స్లో, అది మనకు ఆపర్చునిటీ. అక్కడి నుంచి చూస్తే దాదాపుగా 600 పాయింట్స్ ర్యాలీ. సో ఇట్లా మనం ర్యాలీస్ని ఎన్కాష్ చేసుకోవచ్చు. ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయాలి. ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం దాన్ని ఎన్కాష్ చేసుకోవాలి. ఇప్పుడు లెవెల్స్ ప్రకారం ఇప్పుడు సపోర్ట్ ప్రీవియస్ బ్రేక్అవుట్ లెవెల్ ఇది 83,745 ఇమీడియట్ సపోర్ట్, తర్వాత 83,340 ఇవి రెండు స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి. బై అండ్ డిప్ మోడ్లోనే ఉండొచ్చు సెన్సెక్స్లో. 84,210 ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది. దాన్ని క్రాస్ చేస్తే 84,500, 800 అవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. ఇట్లా ప్రాపర్గా లెవెల్స్ చూసుకొని ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. ఫ్యూచర్స్ యాక్టివిటీలో లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 108 ఉంటే షార్ట్ బిల్డప్ ప్లస్ 70, షార్ట్ కవరింగ్ 29, లాంగ్ అన్వైండింగ్ 7 స్టాక్స్ కనపడ్డాయి. ఇందులో లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో ఇన్ఫోసిస్ టాప్లో ఉంది. ఐటీ సెక్టర్ స్ట్రాంగ్ మూమెంటం చూసాం. ఓవరాల్గా సెక్టోరియల్గా చూసినప్పుడు ఐటీ స్టాక్స్లో స్ట్రాంగ్ మూమెంటం కనపడింది. పర్సిస్టెంట్ సిస్టమ్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్ వీటిలో కొంచెం పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ మనం ఫ్యూచర్స్ డేటాలో చూస్తే ఇన్ఫోసిస్ టాప్లో ఉంది. ఓపెన్ ఇంట్రెస్ట్ 9.37% పెరిగింది. తర్వాత బిహెచ్ఎల్ ర్యాలీ కంటిన్యూ. రిజల్ట్ తర్వాత ర్యాలీ కంటిన్యూ అవుతుంది. ఏ చిన్న డిప్ ఇచ్చినా కానీ దాన్ని ఆపర్చునిటీ లాగా తీసుకుంటున్నారు ట్రేడర్స్. హైయర్ లెవెల్కి వెళ్తుంది. తర్వాత హిందుస్థాన్ పెట్రోలియం, దెన్ పర్సిస్టెంట్ సిస్టమ్స్, పవర్ ఇండియా, ఎస్బీఐ లైఫ్, భారత్ ఫోర్జ్, ఎస్ఆర్ఎఫ్, హెచ్ఎఫ్సిఎల్, ముతూట్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్. షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో బ్రిటానియా ఉంది. దాన్ని ఎండీ అండ్ సిఈఓ రిజైన్ చేసిన తర్వాత స్టాక్ 3% డౌన్ అయిపోయింది. తర్వాత బజాజ్ ఫైనాన్స్ రిజల్ట్ తర్వాత డౌన్ అయిన స్టాక్స్ ఇవి. తర్వాత లూపిన్, వోల్టాస్, ఐజీఎల్, ఫోర్టిస్, సన్మాన్ క్యాపిటల్, సిమెన్స్ వీటిలో కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టుగా డేటా చూపిస్తుంది. షార్ట్ కవరింగ్లో ఉన్న స్టాక్స్లో మాత్రం టాప్లో ఉంది కేపీఐ టెక్నాలజీస్, తర్వాత బీఈఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్. ఓఐ తగ్గుతూ ఉంది, ప్రైస్ పెరుగుతూ ఉంది. సో ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతూ ప్రైస్ పెరుగుతుంది కాబట్టి మనం షార్ట్ కవరింగ్ అనుకుంటాం. సో ఓవరాల్గా డిఫెన్స్ స్టాక్స్ స్ట్రాంగ్ ఉన్నాయి అనుకున్నాం. సో బీఈఎల్ కూడా స్ట్రాంగ్ మూమెంటమే చూపిస్తుంది. బై అండ్ డిప్ మోడ్లోనే ఉండొచ్చు. తర్వాత ఇండిగో, డాబర్, మ్యాస్డాక్, బీపీసీఎల్, డాక్టర్ రెడ్డి వీటన్నిటిలో కూడా కొంత షార్ట్ కవరింగ్ కనబడుతూ ఉంది. సో ఇట్లా ప్రాపర్గా మనం టెక్నికల్గా లెవెల్స్ పెట్టుకోవాలి. స్టాక్ సెలెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అట్లా ప్రాపర్ స్టాక్ సెలెక్షన్ చేసుకొని దానికి టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని దాని ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే మనం ఎప్పుడు కూడా పెన్నీ స్టాక్స్కి చాలా దూరంగా ఉండండి. రూమర్స్ నమ్మకండి. సో క్వాలిటీ స్టాక్స్లో ఎప్పుడు కూడా మనకి ఫండమెంటల్గా క్వాలిటీ ఉండాలి, టెక్నికల్గా లెవెల్స్ చూసుకోవాలి. ఈ రెండింటిని కంబైన్ చేసి మనం స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేసుకుంటే మనకి నష్టాలు చాలా తక్కువ ఉంటాయి. ప్రాఫిట్ వచ్చినప్పుడు చాలా ఎక్కువ ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.